ఇది ఐసిఐసిఐ హెచ్పిసిఎల్ సూపర్ సేవర్ క్రెడిట్ కార్డ్. ఈ వీడియోలో ఈ కార్డ్ సంబంధించిన బెనిఫిట్స్, చార్జెస్, ఇంకా ఈ కార్డ్ని తీసుకోవాలా లేదా అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్గా ఈ కార్డ్ యొక్క వెల్కమ్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే, ఈ కార్డు ఇష్యూ చేసిన తర్వాతకి జాయినింగ్ ఫీ పేమెంట్ చేసిన తర్వాతకి వితిన్ 45 డేస్లో మీరు కనుక ఈ కార్డు ఉపయోగించుకొని మినిమం 5,000 కనుక స్పెండ్ చేసినట్లయితే మీకు 2,000 రివార్డ్ పాయింట్స్ అనేవి ఇవ్వబడతాయి. అదేవిధంగా ఈ కార్డును ఉపయోగించుకొని మీరు హెచ్పి పే యాప్లో 1,000 రూపీస్ కనుక మీరు స్పెండ్ చేయగలిగితే మీకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వబడుతుంది. ఈ కార్డు స్పెండ్ బేస్డ్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే, మీరు ఈ కార్డును ఉపయోగించుకొని హెచ్పిసిఎల్ ఫ్యూయల్ అవుట్లెట్స్లో మీరు కనుక ఫ్యూయల్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేసినట్లయితే మీకు 4% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అదేవిధంగా మీరు ఈ కార్డును ఉపయోగించుకొని హెచ్పి పే యాప్లో కనుక ఫ్యూయల్ స్పెన్స్ కనుక చేసినట్లయితే మీకు 1.5% క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వబడుతుంది. అంటే ఈ క్యాష్ బ్యాక్ అనేది మీరు చేసే ఎవ్రీ 100 రూపీస్ స్పెన్స్కి 6 లోయల్టీ పాయింట్స్ రూపంలో ఇవ్వబడుతుంది. ఈ కార్డుకి ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ కనుక తీసుకున్నట్లయితే 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది ఇవ్వబడుతుంది. ఎప్పుడైతే మీరు 400 నుంచి 4,000 మధ్యలో ఫ్యూయల్ ట్రాన్సాక్షన్స్ చేస్తారో ఈ కార్డ్ తోటి, అప్పుడే ఈ 1% ఫ్యూయల్ సర్చార్జ్ వేవర్ అనేది ఇవ్వబడుతుంది. ఈ కార్డు స్పెండ్ బేస్డ్ బెనిఫిట్స్లో ఫ్యూయల్ బెనిఫిట్స్ కాకుండా ఇతర బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే, ఈ కార్డును ఉపయోగించుకొని మీరు యుటిలిటీ స్పెన్స్ కానీ లేకపోతే డిపార్ట్మెంటల్ స్టోర్ స్పెన్స్ కానీ చేసినట్లయితే మీకు 5% వాల్యూ బ్యాక్ అనేది రివార్డ్ పాయింట్స్ రూపంలో మీకు ఇవ్వబడుతుంది. ఇక్కడ యుటిలిటీ పేమెంట్స్ అంటే ఏంటంటే గ్రాసరీ స్పెన్స్ కానీ లేకపోతే టెలికాం బిల్ పేమెంట్స్ అంటే లైక్ మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్, ఇంకా బ్రాడ్బ్యాండ్ పేమెంట్ లాంటివి టెలికాం బిల్స్ కిందకి వస్తాయి అన్నమాట. అదేవిధంగా గవర్నమెంట్ పేమెంట్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్స్ కానీ, ట్రాఫిక్ చలానా పేమెంట్స్ లాంటివి అనమాట. ఇవన్నీ యుటిలిటీ స్పెన్స్ కిందకి వస్తాయి. అలానే డిపార్ట్మెంటల్ స్టోర్స్ అంటే ఏంటంటే డీమార్ట్ కానీ, మోర్ కానీ, లేకపోతే ప్యాంటలూన్స్, లైఫ్ స్టైల్, ఇట్లాంటి అన్ని స్టోర్స్, అన్ని రకాల వస్తువులు ఉండే స్టోర్సే ఈ డిపార్ట్మెంటల్ స్టోర్స్ అనమాట. ఈ విధంగా యుటిలిటీ స్పెన్స్ మీద, డిపార్ట్మెంటల్ స్టోర్స్ మీద మీరు చేసే ఈ స్పెన్స్ మీద మీకు ఎవ్రీ 100 రూపీస్ స్పెన్స్ మీద 20 రివార్డ్ పాయింట్స్ అనేది ఇవ్వబడుతుంది. ఇంకా ఇంతకుముందు చెప్పిన ఫ్యూయల్ స్పెన్స్, అదేవిధంగా యుటిలిటీ స్పెన్స్ కాకుండా ఇతర స్పెన్స్ మీద మీకు లైక్ డొమెస్టిక్ స్పెన్స్ మీద, ఇంటర్నేషనల్ స్పెన్స్ మీద ఎవ్రీ 100 రూపీస్ స్పెన్స్కి 2 రివార్డ్ పాయింట్స్ అనేవి ఇవ్వబడతాయి. ఈ కార్డు మీద లైఫ్ స్టైల్ అండ్ ట్రావెల్ బెనిఫిట్స్ కనుక తీసుకున్నట్లయితే, ఈ కార్డును ఉపయోగించుకొని మీరు ఐనాక్స్లో కానీ లేకపోతే బుక్ మై షోలో కానీ మినిమం 2 టికెట్స్ కనుక బుక్ చేస్తే ఆ టికెట్స్ మీద 25% క్యాష్ బ్యాక్ అనేది అప్ టు 100 రూపీస్ అనేది ఇవ్వబడుతుంది. అదేవిధంగా ఈ కార్డ్ మీద 1 కాంప్లిమెంటరీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ పర్ క్వార్టర్ అనేది ఇవ్వబడుతుంది. ఎప్పుడైతే మీరు ఒక క్వార్టర్లో 35,000 స్పెండ్ చేస్తారో అప్పుడు మీకు ఈ ఫెసిలిటీ అనేది ఇవ్వబడుతుంది. ఈ కార్డు అదర్ బెనిఫిట్స్లో పర్సనల్ యాక్సిడెంట్ కవర్ అప్ టు 2 lakhs అనేది మీకు ఇవ్వబడుతుంది. ఇంకా 24/7 రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనేది ఈ కార్డు వలన మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ రోడ్ సైడ్ అసిస్టెన్స్ అంటే ఏంటంటే, మీరు ఏదైనా వెహికల్లో వెళ్తున్నారు అనుకుందాం, మీ వెహికలే, ఆ వెహికల్ అనేది రోడ్డు మధ్యలో ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయింది అని అనుకుందాం, లైక్ ఫ్యూయల్ అయిపోయింది, లేకపోతే టైర్ పంక్చర్ అయింది, లేకపోతే ఏదైనా రిపేర్ వచ్చింది మీ వెహికల్లో, లైక్ మీ యొక్క కార్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆగిపోయింది అని అనుకుందాం. ఆ టైంలో మీరు ఏం చేయొచ్చు అంటే, ఒక టోల్ ఫ్రీ నెంబర్ అనేది మీకు ఇస్తారనమాట. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఇలా మీ కార్కి ప్రాబ్లం ఉంది, మీరు వచ్చి అసిస్టెన్స్ ఇవ్వండి అని వాళ్ళకి కాల్ చేసి అడగచ్చు అనమాట. సో వాళ్ళు వచ్చి మీ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి మీకు వెంటనే సొల్యూషన్ అనేది అందిస్తుంటారు. లాస్ట్గా ఈ కార్డు యొక్క చార్జెస్ కనుక తీసుకున్నట్లయితే, ఈ కార్డుకి జాయినింగ్ అండ్ యాన్యువల్ ఫీ 500 రూపీస్ ప్లస్ జిఎస్టీగా ఉన్నాయి. అయితే ఎప్పుడైతే మీరు ఒక 1 yearలో 1.5 lakhs అనేది ఈ కార్డు మీద స్పెండ్ చేయగలిగితే ఈ యాన్యువల్ ఫీ అనేది వేవ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. ఫైనల్గా ఈ కార్డుని తీసుకోవచ్చా లేదా అని నన్ను అడిగితే, ఈ కార్డుని తీసుకోవచ్చని చెప్తాను. ఈ కార్డు అనేది ఎందుకు బాగా యూజ్ అవుతుందంటే, మెయిన్గా హెచ్పిసిఎల్ ఫ్యూయల్ అవుట్లెట్స్లో మీరు కనుక ఫ్యూయల్ స్పెన్స్ బాగా చేస్తున్నారనుకోండి, అదేవిధంగా డిపార్ట్మెంటల్ స్టోర్స్, యుటిలిటీ స్పెన్స్ లాంటివి కూడా బాగా చేస్తున్నారనుకోండి, ఈ కార్డు అనేది తీసుకోవడం అనేది ఒక బెస్ట్ ఆప్షన్గా నేను చెప్తాను. అదేవిధంగా మీరు కనుక 1 yearలో 1.5 lakhs కనుక ఈ కార్డు తోటి స్పెండ్ చేయగలిగితే ఈ కార్డు తీసుకోవడం అనేది ఒక బెస్ట్ ఆప్షన్గా నేను చెప్తాను. సో ఇది టోటల్గా ఐసిఐసిఐ హెచ్పిసిఎల్ సూపర్ సేవర్ క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్, చార్జెస్, ఇంకా ఈ కార్డుని తీసుకోవాలా లేదా అనే విషయాల గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.